హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు సాంబార్ పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక 3 స్పూన్ శనగపప్పు, 4 స్పూన్ కందిపప్పు, 2 స్పూన్ మినపప్పు కూడా వేసేసుకొని దోరగా ఫ్రై చేసేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని చేసేసుకోవాలి. పప్పులు అనేటివి బాగా వేగుతాయి అప్పుడే. ఈ విధంగా అయ్యాక ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు అదే గిన్నెలోకి 1/2 కప్పు ధనియాలు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపాక దీంట్లోకి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఒక 10 లేదా 12 అయితే సరిపోతుంది. వెల్లుల్లి ఒక 10 వేసేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలి కారం ఎక్కువ అంటే ఎండుమిర్చి అనేది ఎక్కువ వేసేసుకోండి. దీంట్లోకి ఒక 2 స్పూన్ల జీలకర్ర కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. 1 స్పూన్ మెంతులు, ఒక 2 స్పూన్ కరివేపాకు అయితే సరిపోతుంది. ఇలా సిమ్లో పెట్టేసుకొని బాగా కలిపితే కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా బాగా కలిపాక ఇప్పుడు అది కూడా ప్లేట్లోకి వేసేసుకోండి. కొంచెం చల్లారితే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లోకి వేసేసుకున్నాక 1 స్పూన్ పసుపు వేసేసుకొని మిక్సీకి పట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా అవుతుంది. ఇది సాంబార్లోకి కానీ లేదా టమాటో చారు ఏ రసంలోకైనా వేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా ఒక దాంట్లో స్టోర్ చేసేసుకుంటే ఒక 1 మంత్ వరకు బాగుంటుంది. సేమ్ మనం బయట తెచ్చుకునే దానిలాగానే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.